వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ స్టడీ టైమ్ ఫర్ యూ. ఈ వీడియోలో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నుండి పార్ట్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. జనరేషన్ ఇన్ కంప్యూటర్ టెక్నాలజీ ఈజ్ ఏ చేంజ్ ఇన్ టెక్నాలజీ ఏ కంప్యూటర్ వాజ్ బీయింగ్ యూజ్డ్. Generation includes both hardware and software, which together make up an entire system. కంప్యూటర్ టెక్నాలజీలో జనరేషన్ అంటే టెక్నాలజీ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని బేస్ అయ్యి జనరేషన్ కింద విభజించారు. జనరేషన్లో బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని కలుపుకొని ఒక ఎంటైర్ సిస్టమ్ని తయారు చేయడానికి వీలవుతుందన్నమాట. కింద ఇమేజెస్ చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్. ఫస్ట్, వాక్యూమ్ ట్యూబ్స్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్, ఐసీ అండ్ మైక్రో ప్రాసెసర్ మీరు చూడొచ్చు ఇమేజెస్లో. నెక్స్ట్, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫ్రమ్ 1940 to 1956. The computers that used vacuum tubes were called as the first generation computers. వాక్యూమ్ ట్యూబ్స్ని ఉపయోగించుకుని తయారు చేసిన కంప్యూటర్సే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఇన్ దిస్ జనరేషన్ దే యూజ్డ్ మిషన్ లాంగ్వేజ్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ అండ్ కుడ్ సాల్వ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఎట్ ఎ టైమ్. ఈ ఫస్ట్ జనరేషన్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేశారనమాట. అంటే మెషిన్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. బైనరీ మీన్స్ 0 and 1 ఓన్లీ. ఇట్ కెన్ సాల్వ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఎట్ ఎ టైమ్. ఈ కంప్యూటర్స్ ఒకేసారి ఒక ప్రాబ్లం మాత్రమే చేయగలవు అనమాట. దే యూజ్ పంచ్డ్ కార్డ్స్ అండ్ పేపర్ టేప్స్ టు ఇన్పుట్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్పుట్ డివైజెస్ కింద పంచ్డ్ కార్డ్స్ మరియు పేపర్ టేప్స్ని యూజ్ చేశారు. అవుట్పుట్ వాజ్ డిస్ప్లేడ్ ఆన్ ప్రింట్అవుట్స్. అవుట్పుట్ డివైస్ ఏంటంటే ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ జరిగి అవుట్పుట్ని ప్రింట్అవుట్స్ ద్వారా తీసుకునేవారు. అండ్ మ్యాగ్నెటిక్ డ్రమ్ ఫర్ మెమరీ విత్ లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ. మెమరీ అంటే మనం ఇచ్చిన డేటాని స్టోర్ చేయడానికి ఈ మెమరీ మ్యాగ్నెటిక్ డ్రమ్ ఉపయోగించేవారు అనమాట. ఫస్ట్ జనరేషన్ యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చి సపోర్టెడ్ మెషిన్ లాంగ్వేజ్ ఓన్లీ. ఇట్ సపోర్ట్స్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వెరీ కాస్ట్లీ, జనరేటెడ్ లాట్ ఆఫ్ హీట్. ఇది సిస్టమ్ చాలా వేడిని ఉత్పత్తి చేసేదనమాట. హ్యూజ్ సైజ్, దీస్ ఆర్ వెరీ హ్యూజ్ సైజ్. ఈ కంప్యూటర్స్ ఒక పెద్ద హాల్ అంత సైజు ఉండేవన్నమాట. స్లో ఐఓ డివైజెస్, చాలా స్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇవి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇనియాక్, ఎడ్వాక్, యూనివాక్, ఐబిఎం 701 అండ్ ఐబిఎం 650. కింద వాక్యూమ్ ట్యూబ్ అండ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ యొక్క ఫోటో. నెక్స్ట్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఫ్రమ్ 1956 to 1963. The computers that used transistors were called as the second generation computers. ట్రాన్సిస్టర్స్ని ఉపయోగించుకుని తయారు చేసిన కంప్యూటర్సే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. ఇన్ దిస్ జనరేషన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ కోబాల్ అండ్ ఫోర్ట్రాన్ వర్ ఆల్సో బీయింగ్ డెవలప్డ్ అట్ దిస్ టైమ్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అప్పుడు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేవి ఒకటి డెవలప్ చేశారు. దే స్టిల్ యూజ్డ్ పంచ్డ్ కార్డ్స్ ఫర్ ఇన్పుట్ అండ్ ప్రింట్అవుట్స్ ఫర్ అవుట్పుట్. ఇన్పుట్కి పంచ్డ్ కార్డ్స్ అండ్ అవుట్పుట్కి ప్రింట్అవుట్స్. ఫస్ట్ జనరేషన్లో ఏది యూజ్ చేశారో సెకండ్ జనరేషన్ కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అవి యూజ్ చేశారు. నెక్స్ట్, దీస్ ఆర్ ద ఫస్ట్ కంప్యూటర్స్ దట్ స్టోర్డ్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ మూవ్డ్ magnetic drum to magnetic core technology and firstly developed for atomic energy industry. ఫస్ట్ జనరేషన్లో మ్యాగ్నెటిక్ డ్రమ్ యూజ్ చేశారు. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అనేది ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసరికి ఇంట్రడ్యూస్ చేశారు. అదే మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ విచ్ స్టోర్స్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ కంప్యూటర్ని ఫస్ట్గా మొదటిసారి అటామిక్ ఎనర్జీ ఇండస్ట్రీకి డెవలప్ చేశారు. ఈ కంప్యూటర్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి వెన్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ దీస్ ఆర్ రిలయబుల్ అంటే విచ్ వర్క్స్ స్పీడ్లీ విత్ స్పీడ్ దాన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అండ్ వితౌట్ మిస్టేక్స్ అండ్ స్పీడ్. నెక్స్ట్, స్మాలర్ ఇన్ సైజ్ కంపేర్ ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే సైజ్ కూడా కొంచెం తగ్గింది. జనరేటెడ్ లెస్ హీట్.
కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేయడం కూడా తగ్గింది. కన్జ్యూమ్డ్ లెస్ ఎలక్ట్రిసిటీ అండ్ లిటిల్ బిట్ ఫాస్టర్. ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే ఎన ఎలక్ట్రిసిటీ కూడా ఖర్చు చేయడం కొంచెం తగ్గింది. మరియు కొంచెం ఫాస్ట్‌గా పనిచేయడం పెరిగిందనమాట. ఈ సెకండ్ జనరేషన్‌కి వచ్చేసరికి. డిసడ్వాంటేజ్ వచ్చేసి స్టిల్ వెరీ కాస్ట్‌లీ. ఇది సెకండ్ జనరేషన్‌కి వచ్చేసరికి ఇది కూడా చాలా కాస్ట్‌లీ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ IBM 1620, IBM 7094, CDC 1604, CDC 3600, UNIVAC 1108. కింద ఫొటోస్ చూడొచ్చు. ట్రాన్సిస్టర్ అండ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్ యొక్క ఇమేజ్ చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ఫ్రమ్ 1964 to 1971. The computers that used integrated circuit IC were called as the third generation computers. ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని ఉపయోగించుకుని తయారు చేసిన కంప్యూటర్సే థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ ఫోర్ట్రాన్ 224, కోబాల్, పాస్కల్, PL/1, బేసిక్, ఆల్గోల్ 68 etc. were used during this generation. ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్, ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ని ఈ థర్డ్ జనరేషన్లో యూజ్ చేశారు. ఇన్ దిస్ జనరేషన్ రిమోట్ ప్రాసెసింగ్, టైమ్ షేరింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్ యూజ్డ్. టైమ్ షేరింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ రిమోట్ ప్రాసెసింగ్, ఈ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఈ థర్డ్ జనరేషన్లో యూజ్ చేశారు. దే యూజ్డ్ కీబోర్డ్ ఫర్ ఇన్పుట్, మానిటర్ ఫర్ అవుట్పుట్ అండ్ మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ ఫర్ మెమరీ. ఈ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి మనం ఇప్పుడు యూజ్ చేసే కీబోర్డ్ అండ్ మానిటర్స్ ఈ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి యూజ్ చేస్తారనమాట. ఈ థర్డ్ జనరేషన్ అడ్వాంటేజెస్ వచ్చేసి సెకండ్ జనరేషన్తో పోలిస్తే ఇంకా రిలయబుల్ అనమాట. అండ్ స్మాలర్, చీపర్ అండ్ ఫాస్టర్. ఇవి సెకండ్ జనరేషన్తో పోలిస్తే ఇంకా రిలయబుల్గా పనిచేస్తాయి. సైజు స్మాల్ తగ్గింది, కొంచెం కాస్ట్ తగ్గింది అండ్ వర్కింగ్ స్పీడ్ కూడా కొంచెం పెరిగింది. దీని యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చేసి డిఫికల్ట్ టు మెయింటైన్ అండ్ ప్రొడ్యూస్ మోర్ హీట్. దీన్ని మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టతరమైన పని అనమాట. ఆ రోజుల్లో కొంచెం హీట్ కూడా ఎక్కువగానే ఉత్పత్తి చేసేది. ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి IBM 360 సిరీస్, హనీవెల్ 6000 సిరీస్, PDP అంటే పర్సనల్ డేటా ప్రాసెసర్ అండ్ IBM 370/168, TDC 316 ఎక్సెట్రా. ఇమేజ్ చూడొచ్చు మీరు. ఐసీ అండ్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్ యొక్క ఇమేజ్ కూడా మనం ఈ స్లైడ్లో చూడొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ ఫ్రమ్ 1971 to present. The computers that used microprocessor were called as the fourth generation computers. మైక్రోప్రాసెసర్ని యూజ్ చేసి తయారు చేసిన కంప్యూటర్సే ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఆల్ ది హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ C++, database, Oracle etc. were used in this generation. ఆల్ ది హై లెవెల్ లాంగ్వేజ్, మొత్తం హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నీ ఈ జనరేషన్లో యూజ్ చేశారు. ఇన్ దిస్ జనరేషన్ టైమ్ షేరింగ్, రియల్ టైమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్ యూజ్డ్. నెక్స్ట్ ఇంకా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ జనరేషన్లో యూజ్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ IO అండ్ మెమరీ డివైజెస్ వర్ ఇంట్రడ్యూస్డ్. ఇందులో ఫోర్త్ జనరేషన్కి వచ్చేసరికి ఇన్పుట్ డివైజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ మనం ఇన్పుట్ డివైజెస్ ట్యూటోరియల్లో చూడవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ ఇవన్నీ మనకి ఫోర్త్ జనరేషన్ నుండి ర్యాపిడ్గా గ్రాడ్యువల్గా 1 by 1 డెవలప్ అవుతూ వచ్చినాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ డివైజెస్ ఇవన్నీ ఇండివిజువల్ టాపిక్స్లో IO అండ్ మెమరీ డివైస్ ఇండివిజువల్ టాపిక్స్లో మీరు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ చూడొచ్చు. అడ్వాంటేజెస్: దీస్ కంప్యూటర్స్ వర్ స్మాలర్, చీపర్, ఫాస్టర్ అండ్ మోర్ రిలయబుల్ దాన్ దేర్ ప్రిడిసెసర్స్. ప్రిడిసెసర్స్ అంటే మిగతా అంతకుముందు 3 జనరేషన్ కంప్యూటర్స్తో పోలిస్తే ఈ కంప్యూటర్స్ వెరీ స్మాలర్, చాలా స్మాలర్, కాస్ట్ కూడా చీపర్, వెరీ చీపర్ ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే. నెక్స్ట్ ఫాస్టర్, వర్కింగ్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ రిలయబిలిటీ మీన్స్ ఇట్ వర్క్స్ వితౌట్ రెస్ట్ కంటిన్యూస్లీ ఫర్ అవర్స్, వితౌట్ టేకింగ్ ఎనీ రెస్ట్. ఇట్ వర్క్స్ ఫర్ అవర్స్ at same speed and same accuracy. Okay.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ విత్ గ్రేట్ డెవలప్మెంట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ నెట్వర్కింగ్. ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది కూడా ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసరికి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెట్వర్కింగ్ ఫీల్డ్లో కూడా ర్యాపిడ్ చేంజ్ ఇన్ నెట్వర్క్ ఫీల్డ్ అండ్ చాలా విస్తృతమైన మార్పులు ఈ నెట్వర్కింగ్ ఫీల్డ్లో మరియు ఇంటర్నెట్లో ఈ ఫోర్త్ జనరేషన్ సిస్టమ్కి వచ్చేసరికి డెవలప్ అయినాయి. కంప్యూటర్స్ బికేమ్ ఈజీలీ అవైలబుల్ దట్ కెన్ బి పర్చేస్డ్ అండ్ యూజ్డ్ బై ద ఇండివిజువల్స్. ఇక్కడికి వచ్చేసరికి ఈ కంప్యూటర్స్ అనేవి అందరూ ప్రతి ఆఫీస్లోని ప్రతి హోమ్లోని ప్రతి ఇండివిజువల్ ఎవరైనా సరే ఆ, యూస్ చే యూస్ చేయడానికి ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ డిఈసి 10 స్టార్ 1000, పీడిపి 11, క్రే 1 సూపర్ కంప్యూటర్, క్రే XMP ఇది ఒక సూపర్ కంప్యూటర్ అంతా. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ ఫ్రమ్ 1980 టు ప్రజెంట్. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ, కృత్రిమ మేధస్సు అనమాట. చూడొచ్చు, రోబోస్ ఆలోచించడం, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీని ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్లో డెవలప్ చేస్తున్నారు. ఏఐ ఈజ్ అన్ ఎమర్జింగ్ బ్రాంచ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విచ్ మీన్స్ మెథడ్ ఆఫ్ మేకింగ్ కంప్యూటర్స్ థింక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కంప్యూటర్ సైన్స్ టాపిక్లో కంప్యూటర్స్ హ్యూమన్ బీయింగ్స్ లాగా థింక్ చేయడానికి ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తున్నారు. ఆల్ ద హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ సి++, జావా, .NET ఎక్సెట్రా ఆర్ యూస్ ఇన్ దిస్ జనరేషన్. మొత్తం హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ చూపించినవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ఈ ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీస్లో యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ వచ్చేసి మన డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్, నోట్బుక్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ ఎక్సెట్రా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.